నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, నవంబర్ 25న మనమంతా జాగ్రత్తగా ఆకాశం వైపు చూడాలి. ఓ భారీ ఆస్ట్రాయిడ్ భూమి వైపుకి రానుంది. దీనిని నాసా కూడా కన్ఫర్మ్ చేసింది. అసలు ఏంటి ఆస్ట్రాయిడ్, దీని కథ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సరిగ్గా 2 వారాల్లో అంటే నవంబర్ 25, 2025న ఒక భారీ ఆస్ట్రాయిడ్ మన భూమికి చాలా దగ్గరగా వస్తుంది. దాని పేరు 2019 UT6. ఆస్ట్రాయిడ్ అంటే అది ఒక చిన్న రాయి కాదు, ఇది ఒక బిల్డింగ్ సైజు రాక్షస ఆస్ట్రాయిడ్. దీని సైజు సుమారు 440 అడుగులు అంటే 134 మీటర్లు ఉంటుంది. అంటే ఇది ఒక 40 అంతస్తుల భవనం, అంతకంటే పెద్దది కూడా. ఇంత పెద్ద ఆస్ట్రాయిడ్ ఇప్పుడు భూమి మీదకి రాబోతోంది. ప్రస్తుతం ఇది సుమారు 23.9 లక్షల కిలోమీటర్లు అంటే 2.39 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది భూమి చంద్రుడి దూరం కంటే దాదాపు 6 రెట్లు ఎక్కువ. ఈ 2019 UT6 ఒక అపోలో గ్రూప్ ఆస్ట్రాయిడ్, అంటే భూమి ఆర్బిట్లోని క్రాస్ చేసే ఆస్ట్రాయిడ్ అన్నమాట. ఇలాంటివి నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ NEA అని పిలుస్తారు. ఇప్పటికే 2 ఏళ్ల క్రితం 2023 నవంబర్ 24న కూడా ఇదే తరహా ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వచ్చింది. అప్పుడు దూరం సుమారు 34 లక్షల కిలోమీటర్లు. కానీ ఇప్పుడు మళ్ళీ వస్తోంది. అయితే ఈసారి ఇంకా దగ్గరగా 23.9 లక్షల కిలోమీటర్లు మాత్రమే. కాకపోతే ఇంకొక పెద్ద భయం ఏంటంటే ఇది గంటకు 47,534 కిలోమీటర్లు, అంటే ఒక సెకనుకి 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. అంటే ఇది బుల్లెట్ ట్రైన్ కంటే 100 రెట్లు వేగం. 2019 అక్టోబర్ 24న మౌంట్ లెమన్ సర్వే టెలిస్కోప్ ద్వారా దీన్ని కనుక్కున్నారు. అందుకే దీని పేరు పెట్టారు 2019 UT6 అని. ఇది పొటెన్షియల్లీ హజార్డ్స్ ఆస్ట్రాయిడ్ కేటగిరీలో ఉంది. అంటే హాని కలిగించే స్థాయిలో ఉన్న ఆస్ట్రాయిడ్ అన్నమాట. ఎందుకంటే సైజు 140 మీటర్లకు పైగా ఉంటే, అలాగే భూమికి 75 లక్షల కిలోమీటర్ల లోపు వస్తే ఈ పొటెన్షియల్లీ హజార్డ్ ఆస్ట్రాయిడ్స్ అని పిలుస్తారు. చెన్నై డైనోసార్ ఆస్ట్రాయిడ్ కంటే చిన్నది, కానీ ఇది ఒక దేశం సైజు నగరాన్ని పూర్తిగా నాశనం చేయగలదు. అందుకే నాసా, ESA అన్నీ ట్రాక్ చేస్తూ ఉన్నాయి దీన్ని. ఇప్పటి వరకు 30,000కు పైగా నియర్ ఎర్త్ ఆస్ట్రాయిడ్స్ కనుక్కున్నారు. వీటిలో 2,000కు పైగా పొటెన్షియల్లీ హజార్డ్స్ ఆస్ట్రాయిడ్స్ ఉన్నాయి. ఏది ఎప్పుడు ఎలా వస్తుందో మనం ట్రాక్ అయితే చేస్తూనే ఉన్నాం. సో వచ్చే నవంబర్ 25న భూమి వైపు వచ్చే ఈ ఆస్ట్రాయిడ్ ప్రభావం ఎలా ఉండనుందో వేచి చూడాలి. ఈ స్టోరీపై మీ ఆలోచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి డిజిటల్.